మన మీద చల్లేస్తారు. ఆ రకంగా జాగ్రత్తగా ఏదైనా సరే మీరు లేవనెత్తిన అంశం కావచ్చు, ఏదైనా ఏ అంశంలోనా సరే మా ప్రభుత్వం అత్యంత అటెన్షన్ తో జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి నా యొక్క విజ్ఞప్తి మీ ద్వారా. రైట్. ఉప్పలక్ష్మణ్ గారు, ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని బీజేపీలో చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీలో మొత్తం 4-5 రకాల బీజేపీలు ఉన్నాయి కాబట్టి ఒక బీజేపీ వర్గం మాత్రం ఆయన్ని తీసుకోవాలని, మరో బీజేపీ వర్గం అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళు మాత్రం అడ్డుకుంటున్నారట ఆయన వద్దు అని చెప్పేసి. మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళందరినీ పునీతులను చేసి దాన్ని ఏదో అంటారు, పవిత్రీకరణ అంటారు. పవిత్రీకరణ చేసి బీజేపీ కమలం రేకులు ఏమన్నా వాడిపోబోతున్నాయా? ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రాజకీయ పార్టీని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చేటువంటి నాయకుల్ని కూడా తీసుకుంటారు. ఇక్కడ 4 పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. మీరు మిథున్ రెడ్డిది ఒక్క విషయమే చెప్తున్నారు కానీ 4 పార్లమెంటు సభ్యులు కూడా బీజేపీ టచ్లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఏ నిమిషంలో అయినా కూడా చేరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకరు కాదు, 4 వెళ్తారు. అది తెలుసుకొని ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ యొక్క ఎన్నికల్లో సమర్థిస్తున్నామని చెప్పారు ఓం బిర్లాకు. మళ్ళీ అవుట్ సైడ్ సపోర్టు చేస్తాము కేంద్ర ప్రభుత్వానికి అని కూడా చెప్పారు. అంటే వాళ్ళ యొక్క నాయకులను నిలుపుకునే పనిలో ఉన్నాడు ఆయన. అలాగే 11 మందిలో ఆయన తప్ప మిగిలిన 10 మంది శాసనసభ్యుల్లో ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి అందరికంటే సీనియర్. ఆయనే బీజేపీలో చేరాలని అనుకుంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆయన పోయే వాళ్ళు లేరా? 8 మంది పోతారు, ఒక్కరు కూడా ఉంటారు 10 మందిలో. టచ్లోకి వెళ్ళిపోయారు. అది మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కాకపోతే బీజేపీ ఆచితూచి ఆలోచిస్తున్నది. ఎందుకంటే భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది. అలాగే బీజేపీలో కూడా కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రావటం వల్ల మన పలుకుబడి తగ్గుతుందేమో అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని తెలంగాణ గవర్నర్గా పంపించేద్దాం, ఇబ్బంది లేకుండా ఉంటుంది, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇటు తీసుకురావచ్చని ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తోంది. అంటే ఇలా కొందరినేమో కొన్ని చోట్ల అకామిడేట్ చేయడం గవర్నర్ పోస్టులో, అలాగే వైసీపీని ఖాళీ చేయించడం. ఇప్పుడు ఇలాంటి మిషన్స్ మీద కనుక బీజేపీ వెళ్తే ఇన్నాళ్ళు 40 ఏళ్ళుగా ఆ పార్టీ సాధించుకున్న క్రెడిబిలిటీ, అంటే వేరే రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు వేరు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి బీజేపీ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పటివరకు మంచి కొయిలేషన్ తోటి, ఒక మంచి సంకీర్ణంతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారు ఎన్డీఏ. కానీ ఇవన్నీ తెలుగుదేశం నుంచి కూడా అభ్యంతరాలు ఉంటాయి, బయటికి చెప్పలేకపోవచ్చు. కానీ వాళ్ళల్లో వాళ్ళు కనీసం మాట్లాడుకుంటుంటారు అంతర్గతంగా, ఏంటి ఎందుకు బీజేపీ ఇలా చేస్తుంది, ఇది కరెక్ట్ కాదేమోనండి. ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు నేరుగా అడిగినా అడగచ్చు, ఇవి వాంఛనీయమైన పరిణామాలు కాదని ఆయన తన అసమ్మతి అంటారో, లేకపోతే అసంతృప్తి అంటారా, లేకపోతే ప్రొటెస్ట్ అంటారా, ఏదో ఒకటి ఆయన వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? లక్ష్మణ్ గారు, ఐ థింక్ లక్ష్మణ్ గారి దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్తాం. శివపార్వతి గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో 2092 కోట్లండి మొత్తం నిధులు, దాంట్లో మిగిలింది 7 కోట్ల రూపాయలు. నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేస్తుంటే ఆయన విస్తుపోయారు, విస్మయం చెందారు, అవాక్కయ్యారు. ఆ 2090 అంటే 2085 కోట్లు ఏమైపోయినట్టండి? శివపార్వతి గారు. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న రవికిరణ్ గారికి, శ్రీనివాస్ గారికి, టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారికి, అలాగే సీనియర్ విశ్లేషకులు ఉప్పలపాటి లక్ష్మణ్ గారికి, మిగతా వైసీపీ సోదరులు వెంకటేశ్వర్లు గారికి అందరికి గుడ్ మార్నింగ్ అండి, వీక్షకులకు కూడా.
అదే అండి, ఇప్పుడు స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతానికి ఆయన అన్ని రివ్యూలు చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క శాఖను పిలిచి రివ్యూ చేస్తున్నారు. ఒక్కొక్క దానిలో ఎంతెంత అవినీతి జరిగిందని ఇంకా బయటకు వస్తాయి. ఇది ఒకటే కాదు, ఇది మొదలు. 2092 కోట్లు అంటే